నా పేరు లలిత. నేను సంతోషంగా ఉన్నాను. కానీ ఒక మనిషి నాశనానికి నేను కారణమయ్యానోనని అనే నొప్పితో ఈ కథ చెబుతున్నాను. కొన్ని ప్రేమలు ముగియవు. అవి మనల్ని మెల్లగా చంపుతుంటాయి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కథ. స్టోరీ 9. నా జీవితం ఇప్పుడు సంతోషంగా ఉంది. కానీ ఆ సంతోషానికి ఒక మనిషి తన జీవితం తగలబెట్టుకున్నాడు. ఆ మనిషి పేరు సీను. ఈ కథ ప్రేమ గెలిచిన కథ కాదు. ప్రేమ ఒక మనిషిని ఎలా చంపిందో చెప్పే కథ. నా పేరు లలిత. ఈరోజు నేను నవ్వుతున్నాను. నా ఇంట్లో ప్రశాంతత ఉంది. నా జీవితంలో శాంతి ఉంది. కానీ ఈ శాంతి వెనుక ఒక మనిషి మౌనంగా పగిలిపోయాడు. ఆ మనిషి సీను. ఇంటర్ ఫస్ట్ ఇయర్. నా బెంచ్ పక్కన ఎప్పుడు నిశ్శబ్దంగా కూర్చునే అబ్బాయి. మాటలు తక్కువ, బుర్ర ఎక్కువ, చదువులో టాప్, జీవితం మీద ఆశ ఎక్కువ, మిడిల్ క్లాస్, కలలు మాత్రం పెద్దవి. మేము ప్రేమలో పడలేదు. ముందు ఫ్రెండ్స్, తర్వాత అలవాటు, తర్వాత అవసరం. రోజు మాట్లాడకపోతే ఏదో పోయినట్టు అనిపించేది. అప్పుడే అర్థమైంది అతను నా అలవాటు కాదు, నా బలం అని. 8 ఏళ్ళు అంటే ఒక జీవితం. కాలేజీలు మారాయి, సబ్జెక్టులు మారాయి, మనసులు మాత్రం మారలేదు. సీను నన్ను పెద్ద పెద్ద మాటలతో ప్రేమించలేదు. కానీ నేను ఏడిస్తే అతను మాట లేకుండా పక్కనే కూర్చునేవాడు. అదే నాకు ప్రేమ. కానీ ప్రతి ప్రేమకు ఒక గోడ ఉంటుంది. నా జీవితంలో ఆ గోడ నా ఇంటి తలుపు. ఇంట్లో తెలిసింది. అక్కడితో నా జీవితం మొదలైంది కాదు. అక్కడితో సీను జీవితం చీలిపోయింది. ఈ అబ్బాయి సరిపోడు, మిడిల్ క్లాస్, మన స్థాయి కాదు. ఈ మాటలు నన్ను కాదు, సీనుని నెమ్మదిగా చంపాయి. అతను నన్ను అడగలేదు నాతో ఉండిపో అని. అతను అడిగింది ఒకటే, నీకు ఇబ్బంది అవుతుందా అని. చివరికి ఇంట్లో తేల్చేశారు, పెళ్ళి అని. నాకు మాట లేదు, సీనుకి జీవితం లేదు. పెళ్ళి అయ్యింది. నవ్వాను, కన్నీళ్లు దాచాను. అందరూ అనుకున్నారు లలిత సెట్ అయిపోయిందని. కానీ ఎన్నో రాత్రులు నేను ఊపిరి పీల్చుకోలేదు. కొన్ని నెలలు నేను బ్రోకెన్. కానీ నా భర్త ఏ ప్రశ్నలు అడగలేదు, ఏ నిందలు వెయ్యలేదు. నన్ను నెమ్మదిగా నిలబెట్టాడు. నేను మళ్ళీ జీవితం వైపు వచ్చాను. 1 సంవత్సరం తర్వాత అనుకోకుండా ఒకరోజు నేను సీనుని చూశాను. ఆ క్షణం నా గుండె ఆగిపోయింది. అతను సీను కాదు. కళ్ళల్లో వెలుగు లేదు, ముఖంలో ఆశ లేదు, శరీరంలో బలం లేదు, చేతిలో మందు బాటిల్. అప్పటి వరకు నాకు తెలీదు, సీను తాగుడికి అలవాటు పడిపోయాడని, తన జీవితం తానే తగలబెట్టుకున్నాడని. ఆ రోజు నేను బయట ఏడవలేదు, కానీ లోపల ఏడుపు ఆగలేదు. నా జీవితం సంతోషంగా ఉంది. కానీ ఆ సంతోషానికి ధారగా ఒక మనిషి జీవితం పోయింది. నేను ఇంటికి వచ్చి ఎవరితోనూ చెప్పలేదు. కానీ ఆ రాత్రి నిద్ర రాలేదు. ఇప్పుడు కూడా కొన్ని రాత్రులు నేను అనుకుంటున్నాను, నా ప్రేమ నన్ను బ్రతికించింది, కానీ సీనుని చంపింది. ప్రేమ అంటే ఎప్పుడు కలిసి ఉండడం కాదు. కొన్ని ప్రేమలు ఒక మనిషిని పూర్తిగా నాశనం చేస్తాయి. నా పేరు లలిత. నేను సంతోషంగా ఉన్నాను. కానీ ఒక మనిషి నాశనానికి నేను కారణమయ్యానోనని అనే నొప్పితో ఈ కథ చెబుతున్నాను. కొన్ని ప్రేమలు ముగియవు. అవి మనల్ని మెల్లగా చంపుతుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. మీ స్టోరీస్ని ఇన్స్టాగ్రామ్ ఐడికి పంపగలరు.